నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జూబ్లీ హిల్స్లో ఉన్న నాన్ లోకల్స్పై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్లపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు నాన్ లోకల్స్పై 3 కేసులు నమోదయ్యాయి. మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 708/25 సెక్షన్ల కింద 3 నేతలపై కేసు నమోదు చేశారు. తెలియదు కదా మాకు కూడా, మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి, మీరు పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, ఇక్కడ ఎందుకు చేస్తా అండి, చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు చేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా, మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి, చెప్పండి. మరి అక్కడ నాన్ లోకల్స్ ఉండద్దు కదా బేసిక్గా, అంటే ఎట్లా? నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి. కొత్తలు నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా. మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి, మీరు పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది. నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూబ్లీ హిల్స్లో ఉన్న నాన్ లోకల్స్పై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్లపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు నాన్ లోకల్స్పై 3 కేసులు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 708/25 సెక్షన్ల కింద 3 నేతలపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ ఏం జరుగుతోంది? నాన్ లోకల్ లీడర్స్పై కేసులు నమోదయ్యాయి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ అటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీరియస్ కావడం జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ వెళ్ళిపోవాలని నిబంధన ఉన్నప్పుడు కూడా ఇంకా నాన్ లోకల్ లీడర్స్ అక్కడ ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఎలక్షన్ కమిషనర్ సీరియస్ కావడం జరిగింది. వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు చేసింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు సైతము వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్యతో పాటు యాదయ్య, రామచంద్ర నాయక్, అదేవిధంగా మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే వీరిపై కేసు కూడా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. వీరితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పైన కూడా కొంతమంది మీద కేసు నమోదు కావడం జరిగింది. వారు కూడా నాన్ లోకల్స్ గా అక్కడ ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నటువంటి ప్రధాన అభియోగాలతోనే వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో దాసం వినయ్ భాస్కర్ తో పాటు మెతుకు ఆనంద్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుంది. క్రైమ్ నెంబర్ 701/2025 సెక్షన్ల కింద బోర్బండ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే వీరిపై కేసు నమోదు చేసుకుంది. ఇక ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అటు అధికార పక్షం నేతలు, కాంగ్రెస్ నేతలు తో పాటు పోలీసులు కుమ్మక్కై ఓటర్లను పూర్తిగా ప్రభావితం చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విడతల వారీగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలతో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కొద్దిసేపటిమే మరొకసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బాబా ఫస్టుద్దీన్ పై కూడా చర్యలు తీసుకోవాలి. అతను ఓటర్ బూత్ కు వెళ్లి మరి ప్రచారాలు చేస్తున్నారు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి అతనిపై చర్యలు
తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బాబా ఫస్దుద్దీన్ తో పాటు మరోవైపు కాంగ్రెస్ నేతల తీరుపై కూడా అటు బీఆర్ఎస్ నేతలు మరొకసారి ఎన్నికల ప్రధాన అధికారి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కూడా ఎన్నికల అధికారి సీరియస్ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పోలింగ్ బూత్ సెంటర్ లో ఉన్నటువంటి అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీలు ఎంతగానో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా పోటాపోటీగా ఒకరినొకరు ప్రచారం చేసుకున్నాయి. మరోవైపు అధికార పక్షం నేతలు ఓటర్లను ప్రభావితం చేసి మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి తావు లేకుండా అంటే ఓటర్లను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పదే ఈ ఎలక్షన్ అధికారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కొద్దిసేపు క్రితమే మరొక టీం బీఆర్ఎస్ టీం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి కాడికి వచ్చి మరొకసారి ఫిర్యాదు చేశారు. మొత్తం 3 సార్లు ఇప్పటికి 3 ఫిర్యాదులు ఉన్నాయి ఎన్నికల అధికారికి. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే సజావుగా సాగుతుంది. ఇంకా మరి కాసేపులోనే ఎంత ఎన్ని గంటల పోలింగ్ అయింది, ఎన్ని గంటల వరకు ఎంతవరకు పోలింగ్ అయింది అన్న దానిపై కూడా పూర్తి క్లారిటీకి వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే 3 గంటల వరకు 40.22% మాత్రమే పోలింగ్ అయింది. మరి కాస్త మరొక 2 అవర్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోలింగ్ అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే దీనికి సంబంధించిన అఫీషియల్ గా అధికారులు కూడా దీనికి సంబంధించిన అఫీషియల్ రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు పదే అంటే ఈ 3 ప్రధాన పార్టీలు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని ఎంతో ఛాలెంజ్ గా తీసుకున్నారు. సునీల్, దీనిపై అధికార కాంగ్రెస్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? లోకల్ లీడర్స్ కావచ్చు, అంటే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న నేతలు కావచ్చు, అలాగే అధిష్టానం నుంచి కానీ ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందుతుందన్నటువంటి భయంతోనే అవాకులు చివాకులు పడుతున్నారు. ఇదంతా ఎలిగేషన్స్ కాంగ్రెస్ నేతలపై చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలుస్తున్న అభిప్రాయాన్ని అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వ్యక్తం చేసింది. ఏదైతే బీఆర్ఎస్ నేతలు పదే ఆరోపణలు చేస్తున్నారో, పదే తమ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నారో అదంతా కూడా ఓటమి భయంతోనే, కేవలం ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో మాత్రమే వారన్నీ కూడా ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారనేటువంటి అభిప్రాయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపు వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు 3 ప్రధాన పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 ప్రధాన పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని ఎంతో ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దానిపై ఏ విధమైనటువంటి ప్రభావం పడకుండా ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎలాగైనా ఆ సీట్ ని కైవసం చేసుకోవాలని. సునీల్, వీళ్ళంటే ఈ 3 నేతలు మనమైతే మార్నింగ్ ఈ శంకర్ నాయక్ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ అతన్ని నిలదీస్తున్న విజువల్స్ అన్నీ కూడా రాజ్ న్యూస్ ప్రసారం చేసి చూపించింది. అఫ్ కోర్స్ ఈ 3 అంటే జూబ్లీహిల్స్ పరిధిలో పర్యటన చేస్తూ ఉండడమే కాకుండా ఎవరితో అయినా మాట్లాడి ఏమైనా ప్రలోభాలకి తెరదీసినట్టుగా ఏమైనా కనిపించిందా? అంటే స్పష్టమైన ఆధారాలు ఏమైనా దొరికాయా? మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా పోలింగ్ బూత్లో వెళ్లి ప్రచారాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు పరస్పరం చేసుకున్నారు. అటు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు చేస్తారు, కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు దగ్గరుండి బాబా ఫస్దుద్దీన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వీడియోస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఫొటోస్ కావచ్చు నేరుగా ఎన్నికల ప్రధాన అధికారికి అటు బీఆర్ఎస్ నేతలు వచ్చి సమర్పించారు. అతనిపై ఫిర్యాదు కూడా చేయడం. దీంతో పాటు కొంతమంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే కార్పొరేషన్ లో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, వారందరూ కూడా వచ్చి జూబ్లీహిల్స్ అడ్డాగా చేసుకుని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. పోలింగ్ బూత్లకు వచ్చి వారిని మభ్యపెడుతున్నారు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అలిగేషన్స్. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ అయితే ఇప్పటికే ఎన్నికల ప్రధాన అధికారికి బీఆర్ఎస్ నేతలు సమర్పించారు. 3 దఫాల వారీగా వారు వచ్చి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఫిర్యాదు చేయడం. బాబా ఫస్దుద్దీన్ పై అటు డీజీపీతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, మరోవైపు ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి 3రికి కూడా అటు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
చేశారు. బీఆర్ఎస్ నేతలతో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా వచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బాబా ఫస్టుద్దీన్ చేస్తున్నటువంటి అరాచకాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, లోకల్ గా ఇచ్చినటువంటి పోలీసులకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలకు అటు పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారు, వారు చెప్పిన విధంగా నడుచుకుంటారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి అలిగేషన్స్. కాబట్టి దీనిపై మరి ప్రభుత్వం కావచ్చు, మరోవైపు పోలీస్ శాఖ కావచ్చు, మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారి కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతూ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనల నేపథ్యంలో మిగిలినటువంటి తీరు అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ కాకుండా కొన్ని ఈవీఎం మిషన్స్ మొరాయించినప్పటికీ కూడా వాటి ప్లేసెస్ లో వెంటనే రీప్లేస్ చేసి పోలింగ్ కంటిన్యూ అయ్యే విధంగా అధికారులు సమర్థన చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో ప్రతినిత్యం కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఉదయం 7 గంటల స్టార్ట్ అయినటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు స్టార్ట్ అవుతుంది. లైన్ లో ఉన్నటువంటి వారిని యథావిధిగా కంటిన్యూ కొనసాగిస్తారు. మరి కాసేపులోనే ఎన్నికలు ఎంతవరకు జరిగింది, ఎంత శాతం పోలింగ్ కంప్లీట్ అయిందనే సమాచారం కూడా మరి కాసేపులో వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.